హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈఎల్స్ మరియు ఎస్ఎల్స్ జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీస్ కాలంలో పొదుపు చేసుకున్నటువంటి సంపాదిత సెలవులను అనగా ఎర్న్డ్ లీవ్స్ పదవి విరమణ సమయంలో నగదు రూపంలోకి మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనంగా పరిగణించగలరు. ముఖ్యంగా గ్రాట్యుటీ పెన్షన్ తర్వాత ఉద్యోగికి అందే అతిపెద్ద మొత్తాల్లో ఇది ఒకటి. ఈ నగదు మార్పిడిని ఎలా లెక్కిస్తారు, ఒకవేళ సెలవులు తక్కువగా ఉంటే విధానం ఏమిటి అనే విషయాలను ఉదాహరణతో సహా ఇప్పుడు పరిశీలిద్దాము. ముఖ్యంగా సంపాదిత సెలవులు ఈఎల్ గురించి ముఖ్యమైన నియమాలు. ఈ లెక్కింపును అర్థం చేసుకోవడానికి ముందు సంపాదిత సెలవులకు సంబంధించి కొన్ని ప్రాథమిక నియమాలను తెలుసుకోవడం అవసరము. ఇందులో మొదటిది సెలవుల జమ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖాతాలో సంవత్సరానికి 30 సంపాదిత సెలవులు జమ అవుతాయి. జనవరి 1వ తేదీన అలాగే 15 ఎర్న్డ్ లీవ్స్ జమ అవుతాయి. అలాగే మనకు జూలై 1వ తేదీ కూడా మరొక 15 రోజుల ఎర్న్డ్ లీవ్స్ అనేవి జమ అవుతాయి. సో మొత్తము 2 విడతల్లో 30 రోజులు సంవత్సరానికి పర్ యానం 30 ఎర్న్డ్ లీవ్స్ అయితే జమ చేయబడతాయి. గరిష్ట పరిమితి. ఒక ఉద్యోగి తన పదవీ విరమణ సమయంలో గరిష్టంగా 300 రోజుల సంపాదిత సెలవులను మాత్రమే నగదు రూపంలోకి మార్చుకోగలరు. అంటే మనకు సంవత్సరానికి 30 సెలవులు ఎర్న్డ్ లీవ్స్‌గా మార్చుకోవచ్చు. అలాగే ఈ విధంగా మనము 10 ఇయర్స్ గనుక నాన్ స్టాప్‌గా 30 చేశామంటే 10 ఇయర్స్‌లోనే 300 సెలవులు అవుతాయన్నమాట. ఎర్న్డ్ లీవ్స్ అవుతాయి. అంతకు మించి మనం గనక మిగిలించినా కూడా అవన్నీ వేస్ట్ అయిపోతాయన్నమాట. సో వీటిని మాత్రమే నగదు రూపంలోకి మార్చుకోగలరు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జీఓఎంఎస్ నెంబర్ 232 డేటెడ్ ఆన్ 16th సెప్టెంబర్ 2005 ప్రకారంగా. ఇక చారిత్రాత్మక పరిమితులు. గతంలో ఈ పరిమితి 180 రోజులకు మాత్రమే, అంటే 2005కు ముందు 180 రోజుల వరకు మాత్రమే ఉండేది. ఆ తర్వాత 240 రోజులుగా ఉండేది. ప్రస్తుతం 2005 పీఆర్సీ నుండి దీన్ని 300 రోజులకు పెంచారు. ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అవుతుంది. సెలవులు 300 రోజులు దాటితే ఒకవేళ ఖాతాలో ఒక ఉద్యోగి ఖాతాలో 10 ఇయర్స్‌కి 300 రోజులు అవుతాయి. కాబట్టి అంతకంటే ఎక్కువ సెలవులు ఉంటే ఏం చేయాలి? సో లెక్కింపుకు మాత్రం 300 రోజులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సెలవులు 300 లోపు ఉంటే, ఒకవేళ తక్కువ ఉంటే సో ఎక్కువ ఉంటే అవన్నీ మనకి లెక్కలోకి రావండి. తక్కువ ఉంటే గనక ఒకవేళ ఉద్యోగి ఖాతాలో సంపాదిత సెలవులు 300 కంటే తక్కువగా ఉంటే ఆ లోటును వారి వార్షిక అర్ధవేతన సెలవులు హెచ్‌పిఎల్ హాఫ్ పే లీవ్స్ నుంచి భర్తీ చేస్తారు. అయితే హెచ్‌పిఎల్ లెక్కింపు విధానం అయితే భిన్నంగా ఉంటుంది. ఇక ఒక సందర్భం, ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుందాము. ఒక ఉద్యోగి ఖాతాలో 300 రోజుల ఎర్న్డ్ లీవ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒక ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పటికి అతని ఖాతాలో 300 రోజులు, సరిగ్గా 300 రోజులు ఈఎల్స్ ఉన్నాయనుకుందాము. ఉదాహరణతో లెక్కింపు. పదవి విరమణ నాటికి బేసిక్ పే అనేది రూ. 58,280 అనుకుందాము. సో బేసిక్ పే అనేది 58,000 అట్ రిటైర్మెంట్ టైము. అప్పుడు కరువు భత్యం వచ్చేసి 22.75% అనుకుందాము జస్ట్. సో ఎప్పటికప్పుడు ప్రకటించే శాతం మారుతుంటుంది కాబట్టి ఈ ఉదాహరణలో ఇంతే తీసుకోవడం జరిగింది. 22.75% డిఏగా. ఇక హెచ్ఆర్ఏ 24%తో అనుకుంటే, అలాగే సీసీఏ రూ. 1,250. మొదటి దశలో నెలవారీ జీతం లెక్కింపు. నగదు మార్పిడి కోసం ఉద్యోగి పదవి విరమణ నాటి మూల వేతనం డిఏ, హెచ్ఆర్ఏ, సీసీఏలను పరిగణలోకి అయితే తీసుకుంటారు. సో అతని బేసిక్ పే రూ. 58,280. డిఏ అనేది 22.75%తో రూ. 13,259 అవుతుంది. హెచ్ఆర్ఏ అనేది రూ. 13,987 అవుతుంది. సీసీ అనేది 1,250 అవుతుంది. సో నెలవారీ మొత్తం జీతం వచ్చేసి రూ. 86,776. ఇవన్నీ కలపాలన్నమాట. ఈ నాలుగిటిని కలిపితేనే మనకు నగదు రూపంలోకి మార్చుకునేదానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఎర్న్డ్ లీవ్స్‌కి, హెచ్‌పిఎల్‌కి లెక్క డిఫరెంట్ ఉంటుందన్నమాట. సెకండ్ స్టేజ్‌లో ఈఎల్ నగదు మార్పిడి మొత్తం లెక్కింపు.
ఫార్ములా ప్రకారంగా నెలవారీ మొత్తం జీతం డివైడెడ్ బై 30 ఇంటూ జమ ఉన్న ఎన్ని లీవ్స్ ఉన్నాయో అన్ని. సో, లెక్కింపు ప్రకారంగా 86,776 డివైడెడ్ బై 30 ఇంటూ 300 రోజులున్నాయి కాబట్టి 300. అంటే ఈ లెక్కన మనకు ఈఎల్ రూపంలో 8,67,706 అనేది రావటం జరుగుతుంది. కాబట్టి 300 రోజుల ఈఎల్స్ ఉన్న ఉద్యోగికి సుమారుగా ఈ అమౌంట్ అయితే రావటం జరుగుతుందనమాట. అదే రెండవ సందర్భంలో 300 కంటే తక్కువ ఎన్యూడ్ లీవ్స్ ఉంటాయి. అంటే ఒక 250 ఈఎల్స్ ఉన్నాయి అనుకుందాము. సో, గరిష్ట పరిమితి 300 కాబట్టి మిగిలిన 50ని హెచ్‌బీఎల్ నుంచి తీసుకుంటారు. ఈ సందర్భంలో రెండు విధాలుగా లెక్కిస్తారనమాట. ఈఎల్‌కి ఒక లెక్క, హెచ్‌బీఎల్‌కి మరొక లెక్క. అంటే 250 ఈఎల్‌కి ఒక లెక్క, 50 ఉన్న అర్ధవేతన సెలవులు హెచ్‌బీఎల్‌కి మరొక లెక్క. సో, ముందు ఫస్ట్ లెక్క చూద్దాం ఈఎల్స్‌కి సంబంధించి. సో, ఇది పైన చెప్పిన విధంగా 250 రోజులకి మార్చేద్దాము. అంటే రూ. 7,23,133 వచ్చింది. సో, ఇప్పుడు హెచ్‌బీఎల్ దగ్గర లెక్క మారుతుంది అని మనం చెప్పుకున్నాం కాబట్టి, హెచ్‌బీఎల్ దగ్గర మనకు ఈ విధంగా బేసిక్ పేలో సగం తీసుకుంటారు. అలాగే కరువు భత్యంలో సగం తీసుకుంటారు. ఇక్కడ హెచ్ఆర్ఏ, సీసీఏ అనేవి పరిగణలోకి తీసుకోరనమాట. సో, ముందు మనకు బేసిక్ పే మొత్తం తీసుకున్నారు. డీఏ మొత్తం తీసుకున్నారు క్యాలిక్యులేషన్ కోసం. తర్వాత హెచ్ఆర్ఏ మొత్తము, సీసీఏ మొత్తం తీసుకున్నారు. ఇక్కడ హెచ్ఆర్ఏ, సీసీఏ మర్చిపోతే మనకు కేవలం బేసిక్ పే మీదనే ఈ విధంగా సగం తీసుకుంటారు. డీఏలో సగం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సో, ఇది ఫార్ములా మనము చూద్దాము. సో, బేసిక్ పేలో సగం అంటే 29,140 అవుతుంది. డీఏలో సగం అంటే రూ. 6,630 అవుతుంది. హెచ్‌బీఎల్ లెక్కింపు. సో, ఈ రెండిటిని కలపాలి హెచ్‌బీఎల్ లెక్కింపుకు. రూ. 35,770 పర్ మంత్‌గా తీసుకోవాలనమాట. ఇక హెచ్‌బీఎల్ లెక్క. హెచ్‌బీఎల్ లెక్కకు జీతం డివైడెడ్ బై సేమ్ ఫార్ములానే అండి. జీతం డివైడెడ్ బై 30 ఇంటూ ఎన్నైతే హెచ్‌బీఎల్స్ ఉంటాయో అన్ని. ఇకపోతే లెక్కింపు. సో, ఇక్కడ రూ. 59,617 అవుతుందనమాట. 50 హెచ్‌బీఎల్స్‌కి వచ్చే అమౌంట్. సో, మొత్తం నగదు ప్రయోజనం 250 ఈఎల్స్, 50 హెచ్‌బీఎల్‌కి మొత్తం కలిపితే ఇక్కడ రూ. 7,82,750 అనేది రావడం జరుగుతుందనమాట. సో, అక్కడ ముందు మనకు అన్ని ఈఎల్సే ఉన్నప్పుడు 8 లక్షల పైనే వచ్చింది. ఇప్పుడు 7,82,000 మాత్రమే వచ్చింది. అంటే లెక్క తగ్గిందనమాట. ఈ విధంగా సెలవులు తక్కువగా ఉన్నప్పుడు 2 వేర్వేరు పద్ధతుల్లో లెక్కించి ఈఎల్స్‌కో లెక్క, హెచ్‌బీఎల్‌కి ఒక లెక్క పరిగణనలోకి తీసుకొని రెండిటిని కలిపి చివరిలో చెల్లిస్తారనమాట. సో, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో లభించే ఈఎల్ నగదు మార్పిడి మొత్తంపై ఆదాయపు పన్ను ఇన్‌కమ్ టాక్స్ నుంచయితే పూర్తిగా మినహాయింపు అయితే ఉంటుంది. ఈ వచ్చిన అమౌంట్‌కి ఎటువంటి టాక్స్ కట్టనవసరం లేదనమాట.